Good morning, my dear students. So we started nomenclature of coordination compounds. So in coordination compounds, in complex compounds, we gone through the few terms, that is few terms, definitions. They are few terms definitions. Coordination compounds. What is meant by complex compounds? What is meant by complex ion? So what is meant by ligands? So how they are classified and their naming. సో సంశ్లిష్ట సమ్మేళనాలలో మనము కొన్ని పదాల నిర్వచనాలు చదువుకున్నాము. దాంట్లో యుగ్మ లవణం అంటే ఏమి, సంశ్లిష్ట సమ్మేళనం అంటే ఏమి, దాని స్థిరత్వానికి దీనికి వ్యత్యాసము ఏమి, సో అని కొన్ని వ్యత్యాసాలు చదివినాము. తర్వాత సో కొన్ని పదాల నిర్వచనాలు చదువుకున్నాము. అవి ఏవి అంటే సంశ్లిష్ట సమ్మేళనము అంటే ఏమి, సో నెక్స్ట్ సమన్వయ కుండలి అంటే ఏమి, కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఏమి, కోఆర్డినేషన్ నెంబర్ సమన్వయ సంఖ్య అంటే ఏమి, లిగాండ్లు అంటే ఏమి, అవి ఎన్ని రకాలుగా వర్గీకరించినారు, వాటి పేర్లు పెట్టేది కూడా మనము సో చదివేసినాం. సో నెక్స్ట్ నామెన్క్లేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్ అని సో కొన్ని సంశ్లిష్ట సమ్మేళనాలు పేరు పెట్టుట స్టార్ట్ చేసినాం. సో ఏ విధంగా పేరు పెడతారు, వాటికి నియమాలు కొన్ని అనుకొని ఆ నియమాలను ఆధారంగా చేసుకొని మనము సంశ్లిష్ట సమ్మేళనాలను పేరు పెడతాము అని సో కొన్ని స్టార్ట్ చేసినాము. సో దాని కింద కొన్ని రూల్స్ను ఫాలో అవుతామని ఆ రూల్స్ చదువుకున్నాం. సో ఫస్ట్ ఆ రూల్స్ ఏమి ఒకసారి రివిజన్ చేసుకొని సో నేమింగ్ ఏ విధంగా ఒక కాంప్లెక్స్ కాంపౌండ్కు పెడతాము అనేది చూద్దాం. సో ఫస్ట్ రూల్స్ ఏమి అంటే, కాంప్లెక్స్లో మనకు మోనోడెంటేట్ లిగాండ్ ఉందా, ఆ మోనోడెంటేట్ లిగాండ్ ఉంటే సో మోర్ దాన్ వన్ ఉన్నాయా, సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఉన్నాయా, నెగటివ్ లిగాండ్స్ ఉన్నాయా, పాజిటివ్ ఉన్నాయా, సో ఇట్లా మనం ఫస్ట్ అవి ఏ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఉన్నాయి అనేది మనము అబ్జర్వ్ చేయాలి. ఇన్ ఏ కాంప్లెక్స్ ఫస్ట్ వీ అబ్జర్వ్ ద టైప్ ఆఫ్ లిగాండ్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద కాంప్లెక్స్. నెక్స్ట్ అవి సేమ్ టైప్ ఆఫ్ ligands. If they are same type of ligands, we prefix or we use Greek prefixes di, tri, tetra, penta, hexa, etc. So more than one if a ligand, if it having more than one in a complex. In a complex, more than one monodentate ligand if it is present, so then we use prefixes mono, di, tri, tetra, penta, hexa, etc. Next, if different types of ligands present in a complex. Example, so in a complex, monodentate ligands, so negative as well as neutral ligands if they are present in a complex. So monodentate ligands అయ్యుండి అవి కూడా నెగిటివ్ న్యూట్రల్ రెండు ఉన్నాయి అనుకోండి, నెగిటివ్ న్యూట్రల్ ఉంటే ఎట్లా నేమింగ్ చేయాలి అంటే, సో వి ఫాలో ద ఆర్డర్. సో ఫస్ట్ వి ఫిక్స్ neutral ligand, then later we continue with negative ligand. So first priority we will give for neutral ligands, then for negative ligands. If same type of ligands present in a complex, more than two, so that means monodentate ligands న్యూట్రల్ లిగాండ్స్ రెండు ఉన్నాయనుకోండి, న్యూట్రల్ లిగాండ్స్ రెండు ఉంటే వి ఫాలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దాని నేమ్ బేస్ చేసుకొని దాని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ను ఫాలో అయ్యి నేమింగ్ను ఫిక్స్ చేస్తాం. సో మోనోడెంటేట్ లిగాండ్స్ ఉంటే ఎన్ని మనము మెథడ్స్ను ఫాలో అవుతున్నాము అంటే, మోనోడెంటేట్ లిగాండ్లో నెగటివ్ ఉందా, న్యూట్రల్ ఉందా, పాజిటివ్ ఉందా అబ్జర్వ్ చేయాలి. సో నెగటివ్ ఉండి మోర్ దాన్ వన్ ఉంటే డై, ట్రై, టెట్రా అనే ప్రిఫిక్స్లు యూజ్ చేస్తాం. రెండవది మోర్ దాన్ టూ అంటే నెంబర్ ఆఫ్ లిగాండ్స్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ను అంటే నెగటివే అయ్యుండో లేకపోతే న్యూట్రల్ అయ్యుండి నెంబర్ ఆఫ్ లిగాండ్స్ ఉంటే సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ను ఫాలో అవుతాము. నెక్స్ట్ నెగటివ్, న్యూట్రల్, పాజిటివ్ అన్నీ ఉంటే
మూడు రకాల మోనోడెంటేట్ లిగెండ్స్ ఇఫ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్, దెన్ మనం ఏం ఫాలో అవుతాము? ఫస్ట్ వీ విల్ ఫాలో న్యూట్రల్, లేటర్ నెగటివ్, సో ఆఫ్టర్వర్డ్స్ పాజిటివ్. న్యూట్రల్, నెగటివ్, పాజిటివ్, న్యూట్రల్, నెగటివ్, పాజిటివ్, ఈ ఆర్డర్ ఫాలో అవుతాం. న్యూట్రల్, నెగటివ్, పాజిటివ్, న్యూట్రల్, నెగటివ్ అండ్ పాజిటివ్. సో ఇది మోనోడెంటేట్ లిగెండ్స్ ఆర్డర్. సో ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్స్, సో ఎగ్జాంపుల్స్గా మనము కింది లిగెండ్స్ను తీసుకుంటే, సో ఇక్కడ కింది లిగెండ్స్ తీసుకున్నాము అంటే టెట్రాక్లోరో, టెట్రాక్లోరో, క్లోరో అని ఎందుకు అంటున్నాను? టెట్రాక్లోరో అని ఎందుకు రాసినాము అంటే సిఎల్ ఈజ్ ఏ నెగటివ్ లిగెండ్. సో ఎన్ని ఉన్నాయి సిఎల్స్? 4 లిగెండ్స్ ఉన్నాయి కాబట్టి టెట్రాక్లోరో. ఇంకొక ఎగ్జాంపుల్, సో ఈ లిగెండ్ తీసుకుంటున్నాను. డై, ఎన్ని క్లోరో ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ని అమీన్స్ ఉన్నాయి? 4 అమీన్స్ ఉన్నాయి. సో 4 అమీన్స్ ఉంటే ఫోర్ అమీన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో టెట్రా అమీన్ ఎందుకు? టూ టైప్స్ ఆఫ్ లిగెండ్స్, వన్ ఈజ్ నెగటివ్ లిగెండ్, అనదర్ వన్ ఈజ్ న్యూట్రల్ లిగెండ్, 2 ఉన్నాయి. సో ఫస్ట్ దేనికి ఇవ్వాలి ప్రయారిటీ? ఫస్ట్ వీ విల్ గివ్ ప్రయారిటీ టు న్యూట్రల్ లిగెండ్. సో టెట్రా అమీన్. సో ఎన్ని అమీన్స్ ఉన్నాయి? 4 అమీన్స్ కాబట్టి టెట్రా అమీన్. నెక్స్ట్ క్లోరో, ఎన్ని క్లోరో ఉన్నాయి? 2. డైక్లోరో, టెట్రా అమీన్ న్యూట్రల్ లిగెండ్, డైక్లోరో నెగటివ్ లిగెండ్ కాబట్టి టెట్రా అమీన్ డైక్లోరో. సో నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ 2 types of ligands. One is neutral NH3 and another one is negative ligand. So first priority దేనికి ఇస్తాము? First we will give priority to neutral ligand. So diamine, dichloro, diamine, dichloro. So next last example తీసుకుంటే we observe here also 2 ligands but both are న్యూట్రల్ లిగెండ్స్, బోత్ ఆర్ న్యూట్రల్ లిగెండ్స్. సో బోత్ ఆర్ లిగెండ్ ఏమేమి ఉన్నాయి? H2O ఒక న్యూట్రల్ లిగెండ్, NH3 అనదర్ న్యూట్రల్ లిగెండ్. సో ఇక్కడ వి ఫాలో ఇట్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫాలో అయితే ఫస్ట్ AQ ఆక్వో అయితే అమీన్లో AM. సో ఫస్ట్ లెటర్స్ AA. సో వి గో ఫర్ సెకండ్ లెటర్. ఎం ఇక్కడ ఉంది అమీన్లో, అక్కడ క్యూ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇలా? ఎం కదా ఫస్ట్ వచ్చేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాబట్టి అమీన్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో ఎన్ని నెంబర్ ఆఫ్ అమీన్స్ ఉన్నాయి? 5 నెంబర్ ఆఫ్ అమీన్స్ ఉన్నాయి కాబట్టి పెంటా అమీన్. సో పెంటా అమీన్ ఆక్వో. సో పెంటా అమీన్ ఆక్వో అని ఎందుకు అంటున్నాము అంటే బికాజ్ అమీన్ ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎం ఫస్ట్ లెటరు. సో కాబట్టి పెంటా అమీన్. నెక్స్ట్ ఆక్వో. 2 న్యూట్రల్ లిగాండ్సే. సో న్యూట్రల్ లిగాండ్స్ కాబట్టి అమీను ఆక్వో అని రాసినాం. సో ఇది ఈ విధంగా మనము మోనోడెంటేట్ లిగాండ్ అయ్యి ఉంటే ఈ విధంగా మనము రూల్స్ను ఫాలో అవుతాం. అట్లా కాకుండా ఇఫ్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఇఫ్ వీ హ్యావింగ్ bidentate ligands or polydentate ligands. So bi or polydentate ligands if they are present in a complex. Bi or polydentate ligands if they are present in a complex. సంశ్లిష్టంలో బైలిగాండ్లు కానీ లేక పాలీడెంటేట్ లిగాండ్లు కానీ ఉంటే సో దానికి నేమింగ్ రాసేకి ముందు వి ఫాలో ప్రిఫిక్సెస్. గ్రీక్ ప్రిఫిక్సెస్ని ఏ ఫాలో అవుతాము అంటే బిస్, ట్రిస్, టెట్రాయిస్, పెంటాయిస్, హెక్సాయిస్ ఎక్సెట్రా. సో ప్రిఫిక్సెస్గా అక్కడ డై, ట్రై, టెట్రా యూజ్ చేసినాము. ఇక్కడికి వచ్చేసరికి బిస్, ట్రిస్, టెట్రాయిస్, పెంటాయిస్, హెక్సాయిస్ను యూజ్ చేస్తాం. సో ఇక్కడ బైడెంటేట్ ఆర్ పాలీడెంటేట్ లిగాండ్స్ ఇఫ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ వి యూజ్ ప్రిఫిక్సెస్, గ్రీక్ ప్రిఫిక్సెస్ బిస్, టెట్రాయిస్, పెంటాయిస్, హెక్సాయిస్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఉంచండి బిస్, ట్రిస్, టెట్రాయిస్, పెంటాయిస్, హెక్సాయిస్ ఎక్సెట్రా అని యూజ్ చేస్తాం. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఇచ్చినాను. COEN టేకెన్ థ్రైస్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాంప్లెక్స్లో ఈయను ఇక్కడ బైడెంటేట్ లిగాండ్. సో కాబట్టి నేను ఫస్ట్ ఏం చెప్పినాను, నేమింగ్ రాసేకి ముందు ఫస్ట్ కాంప్లెక్స్లో విచ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఆర్ ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఇఫ్ వి అబ్జర్వ్ హియర్ ఇథిలీన్ ఈఎన్ ఈజ్ ఈఎన్, స్మాల్ ఈఎన్ ఏమంటాము? ఇథిలీన్ డయామిన్. ఈజ్ ఏ బైడెంటేట్ లిగాండ్.
సో ఇథిలిన్ డయామిన్ ఈజ్ ఏ బైడెంటేట్ లిగండ్, ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ లిగండ్. సో బైడెంటేట్ లిగండ్ మరియు అది న్యూట్రల్ లిగండ్, తటస్థ సంశ్లిష్టం. సో ఇథిలిన్ డయామిన్ ఈజ్ ఏ న్యూట్రల్ అండ్ బైడెంటేట్ లిగండ్. సో దానికి నేమింగ్ ఏం రాస్తాం, ఒరిజినల్ నేమ్ ఇథిలిన్ డయామిన్ రాస్తాము. ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఇథిలిన్ డయామిన్స్, 3 టైమ్స్ ఉన్నాయి. సో 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి ట్రిస్. ఎందుకు ట్రిస్ అని రాస్తున్నాను, బికాజ్ ఇట్ ఈజ్ ఏ బైడెంటేట్ లిగండ్. నెక్స్ట్ ట్రిస్ రాస్తున్నాను ప్రిఫిక్స్. నెక్స్ట్ ఇథిలిన్ డయామిన్ ఏం చేస్తున్నాను, ఇన్ ప్యారెంథసిస్. సో ఒక బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. బైడెంటేట్ లిగండ్స్ నేమింగ్ను వి రైట్ ఇన్ ఏ ప్యారెంథసిస్. సో ఒక బ్రాకెట్లో ఇథిలిన్ డయామిన్ రాసినాం. ట్రిస్ బ్రాకెట్లో ఇథిలిన్ డయామిన్ అని రాసినాము అంటే దాని అర్థం ఏమి, ఇట్ ఈజ్ ఏ బైడెంటేట్ లిగండ్ అని అర్థం. సో ట్రిస్ ఇథిలిన్ డయామిన్ అని రాసినాం. ట్రిస్ ఇథిలిన్ డయామిన్, ట్రిస్ రాసి ఇథిలిన్ డయామిన్కు ఒక బ్రాకెట్ను వేసినాను. ఆ బ్రాకెట్ మీనింగ్ ఏమి అంటే, సో ప్యారెంథసిస్లో ఇథిలిన్ డయామిన్ నేమ్ మెన్షన్ చేసినాము అంటే ఇట్ రెఫర్స్, ఇట్ ఈజ్ ఏ పాలిడెంటేట్ లిగండ్. ఎన్ని ఉన్నాయి, ట్రిస్ అంటే 3. సో 3 ఇథిలిన్ డయామిన్లు ఉన్నాయి అని మీనింగ్. సో బైడెంటేట్ లిగండ్స్ ఉన్నాయి, అవి 3 ఉన్నాయి అని మీనింగ్. సో ట్రిస్ ఇథిలిన్ డయామిన్. సో ఇది, సో వి రైట్ ద నేమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ బై ఫాలోయింగ్ దీస్ రూల్స్. బైడెంటేట్ లిగండ్ అయి ఉండి అది న్యూట్రల్ లిగండ్ అయి ఉందా, అట్లా కాకుండా నెగటివ్ లిగండ్ ఉందా. నెగటివ్ లిగండ్ ఎగ్జాంపుల్కు గ్లైసిన్ ఉందనుకోండి, గ్లైసిన్ అప్పుడు ఏం రాస్తాం, ట్రిస్ గ్లైసినేటో. అది ఎక్కడ రాయాలా, ప్యారెంథసిస్లో బ్రాకెట్లో గ్లైసినేటో. ట్రిస్ బ్రాకెట్లో గ్లైసినేటో అని రాస్తాం. ట్రిస్ బ్రాకెట్లో గ్లైసినేటో రాసినాము అంటే గ్లైసినేటో నెగటివ్ లిగండ్ కాబట్టి ఓతో ఎండ్ అవ్వాల, కాబట్టి గ్లైసినేటో. అర్థమైందా. ఆక్సలేటో, ట్రిస్ ఆక్సలేటో లేదా బిస్ ఆక్సలేటో లేదా టెట్రాయిస్ ఆక్సలేటో. ఇట్లా మనము ప్యారెంథసిస్లో దాని లిగండ్ నేమ్ను మెన్షన్ చేస్తాం. సో న్యూట్రల్ లిగండ్ అయితే ఒరిజినల్ నేమ్ రాస్తాము. బైడెంటేట్ లిగండ్ అయ్యుండి న్యూట్రల్ అయితే ఒరిజినల్ నేమ్. అట్లా కాకుండా బైడెంటేట్ లిగండ్ నెగటివ్ లిగండ్ అయితే సో ద నేమ్ ఎండ్స్ విత్ 0, అది మనము చదువుకున్నాం. సో కాబట్టి అక్కడ 0 అది మీకు ఆక్సలేటో, గ్లైసినేటో అట్లా మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్, సో ఇది నేమింగ్ ఆఫ్ ద లిగండ్స్ ఇన్ ఏ కాంప్లెక్స్. సో లిగండ్స్కు నేమింగ్ ఈ ఆర్డర్లో ఫాలో అయిన. నెక్స్ట్ మెటల్ ఆర్ మెటల్ అయాన్కు నేమింగ్ రాసేటప్పుడు మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమింగ్ విల్ ఫాలో. ఫస్ట్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమింగ్ మెన్షన్ చేయాలంటే ఫస్ట్ సో టైప్స్ ఆఫ్ లిగండ్స్ మీద డిపెండ్ అవుతుంది. ద నేమ్ ఆఫ్ ద metal or metal ion, it depends on the nature of complex. So it depends on the type of complex ion. So the name of the metal or metal ion, the name of metal or metal ion, it depends on the type of complex ion. సో సంశ్లిష్టపు అయాన్ మీద మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమింగ్ డిపెండ్ అయి ఉంటుంది. లోహము లేక లోహపు అయాను పేరు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమింగు సంశ్లిష్టపు అయాన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎన్ని రకాల సంశ్లిష్ట అయాన్స్ ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆర్ దేర్. సో వీ అబ్జర్వ్ 3 types of complexes. One is neutral complex, second one is cationic complex, third one is anionic complex. సో 3 రకాల సంశ్లిష్టాలు ఉన్నాయి మనకు. ఒకటి తటస్థ సంశ్లిష్టము, రెండవది ధన సంశ్లిష్టము, మూడవది రుణ సంశ్లిష్టం. తటస్థ సంశ్లిష్టము, క్యాటయానిక్ సంశ్లిష్టము, మూడవది యానయానిక్ సంశ్లిష్టం. సో వీ అబ్జర్వ్ 3 types of complexes. One is neutral complex, second one is cationic complex, third one is anionic complex. సో 3 రకాల సంశ్లిష్టాలు ఉన్నాయి. మరి 3 రకాల సంశ్లిష్టాలు, ఫర్ దిస్ 3 types of complexes we fix the name of the metal or metal ion. సో ఎట్లా రాస్తాము అంటే ఎస్పెషలీ ఫర్ న్యూట్రల్ అండ్ cationic complex, for neutral and cationic complex, or for neutral and cationic complex, the metal or metal ion name we follow the original name itself. So metal or metal ion naming రాయాలా అంటే ది న్యూట్రల్ పాజిటివ్ క్యాటయానిక్ అయి ఉంటే ధన సంశ్లిష్టానికి కానీ తటస్థ సంశ్లిష్టానికి కానీ తటస్థ లేక
ధన సంశ్లిష్టంలో మెటల్ ఆర్ మెటల్ అయాన్, లోహము లేక లోహపు అయాన్ పేరు పెట్టాలా అంటే దాని ఒరిజినల్ నేమ్నే ఫాలో అవుతాం. వి ఫాలో ఇట్స్ ఒరిజినల్ నేమ్. కోబాల్ట్, క్రోమియం, సిల్వర్, ఐరన్ అని దాని ఒరిజినల్ నేమ్స్నే ఫాలో అవుతాం. అట్లా కాకుండా ఇఫ్ ద కాంప్లెక్స్ ఇఫ్ ఇట్ ఈజ్ నెగటివ్, దట్ ఈజ్ anionic complex. So in anionic complex the metal or metal ion name ends with ate. ఏటుతో ఎండ్ అవుతుంది. క్రోమేట్, కోబాల్టేట్, అర్జినేట్, ప్లంబేట్, ఫెర్రేట్ అన్నీ ఏంతో ఎండ్ అయినాయి? ఏటుతో ఎండ్ అవుతాయి. సో మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమ్ ఎండ్స్ విత్ ఏట్. మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమ్ ఎండ్స్ విత్ ఏట్ ఫర్ anionic complex. In a anionic complex the metal or metal ion name ends with ఏటుతో ఎండ్ అవుతుంది. సో మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కాంప్లెక్స్ విచ్ ఈజ్ ప్రెసెంట్. సో టైప్ ఆఫ్ కాంప్లెక్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ we observe 3 types of complexes. One is neutral complex, second one is cationic complex, third one is anionic complex. For neutral and for both neutral and cationic complexes, the metal or metal ion name we follow the original name itself: cobalt, chromium, iron, silver, so like that, platinum, like that. In anionic complex the metal or metal ion name ends with ate, platinate, nickelate, నికెల్ నేమ్ని ఎక్కడ యూజ్ చేస్తాం? నికెల్ ఒరిజినల్ నేమ్ను ఫర్ బోత్ క్యాటయానిక్ కాంప్లెక్స్ అండ్ ఇన్ న్యూట్రల్ కాంప్లెక్స్. సో న్యూట్రల్ కాంప్లెక్స్కు క్యాటయానిక్ కాంప్లెక్స్కు నికెల్, ప్లాటినం, క్రోమియం, కోబాల్ట్, సిల్వర్, ఐరన్ ఇట్లా నేమ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ anionic complex, in a anionic complex metal or metal ion name ends with ate. కాబట్టి నికెలేట్, క్రోమేట్, అర్జినేట్, ఫెర్రేట్, కాపరేట్, నికెలేట్ అన్నీ ఏంతో ఎండ్ అవుతున్నాయి? ఏటుతో ఎండ్ అవ్వాలి. ఏటుతో మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమ్ ఎండ్ అయ్యింది అంటే అప్పుడు మనం ఏమని అనుకుంటాము? ఇట్ ఈజ్ anionic కాంప్లెక్స్. సో ఇట్ ఈజ్ anionic కాంప్లెక్స్ అని మనం అనుకుంటాం. సో దానికి ఇప్పుడు మనం ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఆ నేమింగ్ అయిన తర్వాత మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమింగ్ అయినాక ఇమ్మీడియట్గా వి రిప్రజెంట్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్. సో మెటల్ అయాన్ నేమ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ వి రిప్రజెంట్ ఇన్ రోమన్ న్యూమరల్స్లో మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ మెన్షన్ చేస్తాం. మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ రోమన్ న్యూమరల్స్. ఆ ఆక్సిడేషన్ స్టేట్ను రోమన్ న్యూమరల్స్లో రిప్రజెంట్ చేస్తాం ఇన్ ప్యారెంథసిస్. సో ప్యారెంథసిస్లో మనము మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ను రోమన్ న్యూమరల్స్లో మెన్షన్ చేస్తాం. సో ఇది మనము కాంప్లెక్స్లో మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమింగ్ రాస్తూ ఇమ్మీడియట్గా దాని ఆక్సిడేషన్ స్టేట్ను వి రిప్రజెంట్ ఇన్ ఏ ప్యారెంథసిస్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు రాసుకున్న ఎగ్జాంపుల్సే చూసుకుందాం. సో ఫస్ట్ మోనోడెంటేట్ లిగాండ్ ఉంది. సో ఈ మోనోడెంటేట్ లిగాండ్ దట్ ఈజ్ నెగటివ్ లిగాండ్. నెంబర్ ఆఫ్ లిగాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4. కాబట్టి టెట్రా, మోనోడెంటేట్ కాబట్టి టెట్రా క్లోరో కోబాల్టేట్. ఏట్ అని ఎందుకు రాసినాను? బికాజ్ ఇట్ ఈజ్ ఏ నెగటివ్ anionic కాంప్లెక్స్. సో బికాజ్ ఇట్ ఈజ్ ఎన్ anionic కాంప్లెక్స్. సో ఏమి మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఏమి ఇక్కడ? కోబాల్ట్. సో కోబాల్ట్ అయాను anionic కాంప్లెక్స్లో ఇట్ ఈజ్ ప్రజెంట్. సో ద నేమ్ ఆఫ్ ద కోబాల్ట్ అయాన్ ఈజ్ కోబాల్టేట్ అని రాసినాను. కోబాల్టేట్, టెట్రాక్లోరో కోబాల్టేట్. ఇమ్మీడియట్గా రాసి నెక్స్ట్ ఏంజల్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్. సో కోబాల్ట్ హియర్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +2. సో +2 కాబట్టి దాని రోమన్ న్యూమరల్స్లో 2 రోమన్స్లో మెన్షన్ చేసి ప్యారెంథసిస్ ఒక బ్రాకెట్లో మెన్షన్ చేసిన. సో టెట్రాక్లోరో కోబాల్టేట్ 2 అయాన్. ఇది అయాన్ కదా.
సో కాబట్టి టెట్రాక్లోరోకోబాల్టేట్ 2 అయాన్, టెట్రాక్లోరోకోబాల్టేట్ 2 అయాన్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. టెట్రాఅమీన్ డైక్లోరో, టెట్రాఅమీన్ డైక్లోరో కోబాల్ట్. ఎందుకు కోబాల్ట్ అంటున్నాను అంటే బికాజ్ ఇట్ ఈజ్ ఏ క్యాటయానిక్ కాంప్లెక్స్, ఎట్లా నేను క్యాటయానిక్ కాంప్లెక్స్ అంటున్నాను? టెట్రాఅమీన్ 4 అమీన్స్ ఉన్నాయి, 4 అమీన్స్ న్యూట్రలే. నెక్స్ట్ క్లోరో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. క్లోరో ఆక్సిడేషన్ స్టేటు -1, -1 × 2 -2, సో -2. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేటు +3, -2 +3లో -2 పోతే ఎంత? +1, సో +1 వస్తుంది. దీని కోఆర్డినేషన్ స్పేర్ మీద +1, సో +1 ఉంది కాబట్టి ఎన్ని క్లోరో ఇక్కడ ఉన్నాయి? Cl, ఒక Cl ఉంది. సో ఈ కోఆర్డినేషన్ స్పియర్ మీద ఇక్కడ ఈ కోఆర్డినేషన్ స్పియర్ మీద +1 వస్తుంది కాబట్టి ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్ అవుతుంది. కాబట్టి నువ్వేం రాయాలా? దాని ఒరిజినల్ నేమే మెటల్ అయాన్ అయినటువంటి కోబాల్ట్ ఒరిజినల్ నేమే రాస్తాము, కోబాల్ట్. ఆక్సిడేషన్ స్టేట్ను రోమన్స్లో పారాంథసిస్లో మెన్షన్ చేసిన. టెట్రాఅమీన్ డైక్లోరో కోబాల్ట్ 3. దాని పక్కన ఏముంది? అడ్జసెంట్లో క్లోరైడ్, స్క్వేర్ బ్రాకెట్కు బయట క్లోరైడ్ కాబట్టి క్లోరైడ్. సో టెట్రాఅమీన్ డైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ తీసుకున్నాము అంటే ఒక్క నిమిషం కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు చూడండి. సో ఈ ఎగ్జాంపుల్, సో in this example, so we observe 2 types of ligands. One is neutral ligand and another one is negative ligand. So first we give priority to neutral ligand. So neutral ligands ఎన్ని ఉన్నాయి? 2. monodentate ligands, neutral ligands 2 ఉన్నాయి కాబట్టి diamine. నెక్స్ట్ డైక్లోరో, క్లోరో ఓ ఇండికేషన్ ఇట్ ఈస్ నెగటివ్ లిగాండ్ కాబట్టి క్లోరో. నెక్స్ట్ ఇది విచ్ టైప్ ఆఫ్ లిగాండ్, విచ్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్? సో టైప్ ఆఫ్ కాంప్లెక్స్ మీద నేమింగ్ ఆఫ్ మెటల్ అయాన్ డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ప్లాటినం రావాలనా, ప్లాటినేట్ రావాలనా ఎట్లా తెలుస్తుంది అంటే హియర్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ న్యూట్రల్ కాంప్లెక్స్. సో న్యూట్రల్ 0 ఉంటుంది. ఎందుకు న్యూట్రల్ ఇది అంటే ప్లాటినం +2 ఆక్సిడేషన్ స్టేటు 2Cl-, 2Cl- అంటే ఎన్ని ఉన్నాయి? Cls 2 ఉన్నాయి. -1 × 2 -2, సో -2 +2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఓవరాల్ కోఆర్డినేషన్ స్పియర్ మీద 0 వస్తుంది కాబట్టి ఇది ఏం కాంప్లెక్స్ అవుతుంది? న్యూట్రల్ కాంప్లెక్స్. సో న్యూట్రల్ కాంప్లెక్స్లో మెటల్ అయాన్ అయిన ప్లాటినము ఒరిజినల్ నేమ్నే రాసేస్తున్నాం, డయామిన్ డైక్లోరో ప్లాటినం. ఆక్సిడేషన్ స్టేట్ +2 కాబట్టి రోమన్స్లో 2 వేసి పారాంథసిస్లో మెన్షన్ చేసిన. డయామిన్ డైక్లోరో ప్లాటినం 2, డయామిన్ డైక్లోరో ప్లాటినం 2. ఇది ఈ కాంప్లెక్స్ నేమ్, డయామిన్ డైక్లోరో ప్లాటినం 2 కాంప్లెక్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే సో ఇక్కడ హియర్ ఆల్సో వీ అబ్జర్వ్ 2 types of ligands. One is monodentate, monodentate ligand, that is neutral ligand. So another one is also a neutral ligand కాబట్టి we follow alphabetical order, pentaamine aquo. Next, so the నేమ్ ఆఫ్ మెటల్ అయాన్ హియర్ ఇట్ ఈజ్ క్రోమియం. సో క్రోమియం నేమ్ రాయాలంటే ఖచ్చితంగా టైప్ ఆఫ్ కాంప్లెక్స్ను అబ్జర్వ్ చేయాలి. సో టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఏమవుతుంది చూడండి, క్రోమియము హియర్ ఇట్ ఈజ్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. సో బోత్ ఆర్ న్యూట్రల్ లిగాండ్స్ కాబట్టి +3 -0 ఎంత అవుతుంది? +3నే అవుతుంది. సో కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్ మీద ఏముంటుంది? +3. కోఆర్డినేషన్ స్పేర్ మీద +3 అంటే ఇది ఏం కాంప్లెక్స్? క్యాటయానిక్ కాంప్లెక్స్ కాబట్టి క్రోమియం ఒరిజినల్ నేమ్నే వి ఫాలో ఇట్స్ ఒరిజినల్ నేమ్. సో పెంటామిన్ యాక్వోక్రోమియం, పెంటామిన్ యాక్వోక్రోమియం దీని ఆక్సిడేషన్ స్టేట్ +3, దాని కోఆర్డినేషన్ స్పేర్ బయట ఏముంది? నైట్రేట్ కాబట్టి నైట్రేట్. సో పెంటామిన్ యాక్వాక్రోమియం 3 నైట్రేట్,
పెంటామీన్ ఆక్వా క్రోమియం 3 నైట్రేట్. సో క్రోమియం అని ఎందుకు మెన్షన్ చేసినామంటే బికాస్ ద కాంప్లెక్స్ హియర్ ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ కాంప్లెక్స్, క్యాటయానిక్ కాంప్లెక్స్. సో హియర్ ఇట్ ఈస్ ఏ క్యాటయానిక్ కాంప్లెక్స్ కాబట్టి ఒరిజినల్ నేమ్ క్రోమియంనే మెన్షన్ చేసినాము. పెంటామీన్ ఆక్వా క్రోమియం 3 నైట్రేట్ అయింది. సో పెంటామీన్ ఆక్వా క్రోమియం 3 నైట్రేట్. సో అన్నీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఆల్ ఆర్ మోనోడెంటేట్ లిగాండ్స్ ఉన్నవే రాసినాం. సో నెక్స్ట్ పైకి వెళ్దాం. సో ఇట్ ఈజ్ ఎ బైడెంటేట్ లిగాండ్. హియర్ ఇట్ ఈస్ బైడెంటేట్ లిగాండ్. దీనికి నేమింగ్ ఎట్లా రాస్తున్నాము? బైడెంటేట్ లిగాండ్ ట్రిస్ ఇథిలిన్ డయామిన్ రాస్తున్నాము. నెక్స్ట్ హియర్ ఎయిదర్ ఇట్ ఈజ్ న్యూట్రల్, నెగటివ్ ఆర్ పాజిటివ్ అంటే ఎన్ని ఉన్నాయి ఇథిలిన్ డయామిన్స్? 3 ఉన్నాయి. సో 3, సో దీస్ 3 ఆల్ ఆర్ న్యూట్రల్ లిగాండ్స్. సో న్యూట్రల్ లిగాండ్స్. సో 3 × 0 0 అయిపోతుంది. సో కోబాల్ట్ హియర్ ఇట్ ఈస్ +3 ఆక్సిడేషన్ స్టేట్, +3 ఆక్సిడేషన్ స్టేట్. కాబట్టి కాంప్లెక్స్ కోఆర్డినేషన్ స్పియర్ మీద +3 వస్తుంది, అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్ మీద +3 వస్తుంది. సో +3 వస్తుంది. సో కాబట్టి దిస్ కాంప్లెక్స్ ఈజ్ క్యాటయానిక్ కాంప్లెక్స్. సో కాబట్టి కోబాల్ట్ నేమ్ని కోబాల్ట్ యూస్ చేస్తాం. ట్రిస్ ఇథిలిన్ డయామిన్, ట్రిస్ ఇథిలిన్ డయామిన్ కోబాల్ట్ 3, ఇంకా స్క్వేర్ బ్రాకెట్ పైన బయట ఏముంది? క్లోరైడ్. సో కాబట్టి ట్రిస్ ఇథిలిన్ డయామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్, ట్రిస్ ఇథిలిన్ డయామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్ అని మెన్షన్ చేస్తాం. అంటే మనము నేమ్ ఆఫ్ ద కాంప్లెక్స్లో మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమ్ను ఫిక్స్ చేసేటప్పుడు, నేమ్ను ఫిక్స్ చేసేటప్పుడు ద టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఏది, పాజిటివ్ కాంప్లెక్సా నెగటివ్ కాంప్లెక్సా అనేది వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఇది నేమింగ్ ఆఫ్ ద కాంప్లెక్స్. సో ఇఫ్ వీ అబ్జర్వ్ నెక్స్ట్ స్లైడ్, సో ఎగ్జాంపుల్కు కొన్ని మెటల్ అయాన్స్ నేమ్స్ను యానయాన్స్, కాంప్లెక్స్ అయాను యానయాన్ అయితే, కాంప్లెక్స్ అయాన్ యానయాన్ అయితే, సో కాంప్లెక్స్ యానయాన్ అయితే మెటల్ అయాన్ నేమింగ్ ఏమి అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. ఐరన్ అయితే ఫెర్రేట్, కాపర్ కాపరేట్, లెడ్ ప్లంబేట్, సిల్వర్ అయితే అర్జింటేట్, గోల్డ్ అరేట్, టిన్ స్టనేట్. సో ఈ నేమ్స్ను మనము ఇఫ్ మెటల్ అయాన్ ఇఫ్ ఇట్ ప్రెజెంట్ ఇన్ కాంప్లెక్స్ యానయాన్, సో యానయానిక్ కాంప్లెక్స్ అయితే ఇన్ ఏ యానయానిక్ కాంప్లెక్స్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ నేమ్ ఈజ్ ఐరన్, ఫెర్రేట్, కాపర్ కాపరేట్, లెడ్ ప్లంబేట్, సిల్వర్ అర్జింటేట్, గోల్డ్ అరేట్, టిన్ స్టనేట్గా రాసుకుంటాం. సో సంశ్లిష్టము యానయానిక్ సంశ్లిష్టం అయ్యుండి ఉంటే అప్పుడు ఈ మెటల్స్ అక్కడ మెటల్ అయాన్స్గా సంశ్లిష్టంలో ఉంటే అది యానయానిక్ సంశ్లిష్టంకు ఈ విధమైన పేర్లు వాడతాం. ఫెర్రైటు, కాపరేటు, ప్లంబేటు, అర్జింటేటు, అరేటు, స్టనేట్ అని వాడతాం. సో నెక్స్ట్, సో అయానిక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ద క్యాటయాన్ ఈజ్ నేమ్డ్ ఫస్ట్. అంటే కాంప్లెక్స్లో కోఆర్డినేషన్ స్పియర్కు లెఫ్ట్ సైడ్ ఉంటే ఏముంటాయి? లెఫ్ట్ సైడ్ ఇక్కడ. సో ఇక్కడ తీసుకుంటే పొటాషియం. సో పొటాషియం దట్ ఈజ్ క్యాటయాన్ ఉంటే ఫస్ట్ క్యాటయాన్ నేమ్ను మెన్షన్ చేస్తాం. అదే కాకుండా కోఆర్డినేషన్ స్పియర్కు రైట్ సైడు ఈ నెగటివ్ ఛార్జ్ అయాన్ ఉంటే నేమ్ను యాజ్ ఇట్ ఈజు కంటిన్యూ చేసుకుంటూ ఫస్ట్ ఇది వినేసేయండి. సో పొటాషియం ఉంది, పాజిటివ్ క్యాటయాన్ ఉంది. సో క్యాటయాన్ నేమ్ను ఫస్ట్ రాస్తాం, పొటాషియం. నెక్స్ట్ ఇది ఏమి? మోనోడెంటేట్ లిగాండ్, నెగటివ్ లిగాండ్ ఉన్నాయి, 6 నెగటివ్ లిగాండ్స్ ఉన్నాయి. సో కాబట్టి హెక్సా సయనో. నెక్స్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే యానయానిక్ కాంప్లెక్స్. కాబట్టి ఐరన్ రాయకూడదు, దీని పేరు ఏం రాయాలా? ఫెర్రైట్. సో పొటాషియం హెక్సాసైనో ఫెర్రైట్. ఇక్కడ పొటాషియమ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పొటాషియమ్స్ అవి మనము నేమింగ్లో వీఆర్ నాట్
యాడింగ్ ద నెంబర్. సో టెట్రా పొటాషియం అని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2, పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2 కాంప్లెక్స్, పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2 కాంప్లెక్స్. ఇక్కడికి వచ్చేసరికి సోడియం ట్రయమీన్ ట్రైక్లోరో ప్లాటినేట్ 2 కాంప్లెక్స్, సోడియం ట్రయమీన్ ట్రైక్లోరో ప్లాటినేట్ 2. సో సోడియం ట్రయమీన్ ట్రైక్లోరో ప్లాటినేట్ 2 కాంప్లెక్స్. ఎందుకు ఇక్కడ కూడా సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ దేనివి? యానయానిక్ కాంప్లెక్స్. సో బోత్ ఆర్ యానయానిక్ కాంప్లెక్సెస్. కాబట్టి మనము నేమింగ్లో మెటల్ ఆర్ మెటల్ అయాన్ అయినా ఇక్కడ ఐరన్ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిన, రెండవది ప్లాటినం. సో ఐరన్ అయితే ఫెర్రేటు, ప్లాటినంకు ప్లాటినేట్ రాస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫ్యూ కాంప్లెక్సెస్ ఇచ్చినాను. ఈ కాంప్లెక్సెస్ నేమింగ్ రాయాలంటే ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ద నేచర్ ఆఫ్ ద లిగ్యాండ్. సో న్యూట్రలా, పాజిటివా, నెగటివా, అది మోనోడెంటేటా, బైడెంటేటా. నెక్స్ట్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్, న్యూట్రల్ కాంప్లెక్సా, నెగటివ్ కాంప్లెక్సా, పాజిటివ్ కాంప్లెక్స్ అబ్జర్వ్ చేసి నేమింగ్ను వీ విల్ ఫిక్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీస్తే లిథియం క్యాటయాన్ ఉంది కదా, లిథియం హైడ్రిడో. ఎన్ని ఉన్నాయి హైడ్రిడోలో? 4 ఉన్నాయి. కాబట్టి లిథియం టెట్రాహైడ్రిడో ఇక్కడ మెన్షన్ చేయాలి. లిథియం టెట్రాహైడ్రిడో, ఇక్కడ టెట్రా మిస్ అయిందమ్మా. లిథియం ఇక్కడ టెట్రా రాసుకోండి. లిథియం టెట్రాహైడ్రిడో అల్యూమినియం, దీని పేరు అల్యూమినియం. కానీ నేను ఇక్కడ ఏం రాసిన? అల్యూమినేట్ అని ఎందుకు రాసిన అంటే బికాస్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ యానయానిక్ కాంప్లెక్స్. ఇట్ ఈజ్ యానయానిక్ కాంప్లెక్స్. ఎందుకు? అల్యూమినియం ఆక్సిడేషన్ స్టేటు +3. ఎన్ని హైడ్రేట్స్ ఉన్నాయి? 4 హైడ్రేట్స్ ఉన్నాయి. -4లో +3 తీసేస్తాం. -4లో +3 తీసేస్తే -1. సో కాబట్టి -1 వస్తుంది కోఆర్డినేషన్ స్పియర్ మీద. సో ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ మీద -1, ఇది -1, ఈ లిథియం +1 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇది ఏం కాంప్లెక్స్ అవుతుంది? యానయానిక్ కాంప్లెక్స్. సో కాబట్టి అల్యూమినేట్. సో కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగటివ్ ఛార్జ్ ఉంటే అది యానయానిక్, పాజిటివ్ ఛార్జ్ ఉంటే అది క్యాటయానిక్, 0 న్యూట్రల్ ఉంటే అది న్యూట్రల్ కాంప్లెక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇది యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి అల్యూమినేట్. లిథియం హైడ్రిడో అల్యూమినేట్, అల్యూమినియం ఆక్సిడేషన్ స్టేట్ +3 కాబట్టి పారెంథసిస్లో మెన్షన్ చేసిన రోమన్స్లో. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది సోడియం. మనం ఎన్ని సోడియమ్స్ మెన్షన్ చేయనవసరం లేదు. సోడియం హెక్సానైట్రిటో. సో నైట్రిటోలో మెటల్ అయాన్ కోబాల్ట్కు నైట్రోజన్ లింక్ అయింది కాబట్టి N లెటర్ అక్కడ మెన్షన్ చేసినాం. సోడియం హెక్సానైట్రిటో. హెక్సాన్ ఎందుకు పెట్టాను? హెక్సా బికాజ్ NO2 ఈజ్ ఏ మోనోడెంటేట్ లిగ్యాండ్. సో సోడియం హెక్సానైట్రిటో అండ్ కోబాల్టేట్ ఎందుకు? బికాజ్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ యానయానిక్ కాంప్లెక్స్. కోబాల్ట్ +3 ఆక్సిడేషన్ స్టేట్. సో సోడియం హెక్సానైట్రిటో, కోబాల్ట్ ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్. 6 మైనస్లో +3 పోతే -3 ఉంటుంది. ఇది -3 ఎన్ని సోడియంలు ఉన్నాయి? 3 +3లు -3లు కోట్లు పోతాయి. సో సోడియం హెక్సానైట్రిటో కోబాల్టేట్, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ మిస్ అయిపోయింది, 3 అని మెన్షన్ చేసుకోండి. కోబాల్టేట్ 3, సోడియం హెక్సానైట్రిటో కోబాల్టేట్ 3. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో డయమీన్ సిల్వర్ అని రాసినాను. అర్జినేట్ రాయకుండా సిల్వర్ ఎందుకు పెట్టినాము అంటే బికాజ్ ఇట్ ఈజ్ క్యాటయానిక్ కాంప్లెక్స్. సో క్యాటయానిక్ కాంప్లెక్స్ కాబట్టి సిల్వర్ ఆక్సిడేషన్ స్టేట్ +1, సో +1 ఉంది. సో కాబట్టి డయమీన్ సిల్వర్, రోమన్స్లో పారెంథసిస్లో 1 నైట్రేట్, ఇది నైట్రేట్. సో డయమీన్ సిల్వర్ 1 నైట్రేట్. అర్జినేట్ ఎందుకు రాయలేదంటే బికాజ్ దిస్ కాంప్లెక్స్ ఈజ్ క్యాటయానిక్ కాంప్లెక్స్. సో క్యాటయానిక్ కాంప్లెక్స్కు మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఒరిజినల్ నేమ్ మెన్షన్ చేస్తాము. సో సిల్వర్ ఆక్సిడేషన్ స్టేట్ +1 కాబట్టి పారెంథసిస్లో +1 మెన్షన్ చేసినాం. సో డయమీన్ సిల్వర్ 1 నైట్రేట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. So this is another complex. Here gold is metal ion.
Next, what type of complex it is? It is anionic complex. It is a anionic complex. Potassium ఉంది కదా, పొటాషియం టెట్రాసయనో. సయనో ఓ ఎందుకు యాడ్ చేసినాం? బికాజ్ ఇట్ ఈజ్ నెగటివ్ లిగండ్. సో పొటాషియం టెట్రాసైనో. గోల్డ్ అని నేను మెన్షన్ చేయడం లేదు. ఎందుకు మెన్షన్ చేయడం లేదు? బికాజ్ ఇట్ ఈజ్ యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి అరేట్ ఏటుతో ఎండ్ అవ్వాలి. అరేట్ 3 అయాన్ అని ఇక్కడ మెన్షన్ చేసినాను, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ కాలేదు. సో అరేటు +3 ఆక్సిడేషన్ స్టేటు -4 సయనో -1. సిఎన్కు ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? -1. -1 × 4 -4. -4లో నుండి +3 తీసేస్తే -1 అంతే కదా. సో -4లో +3 తీసేస్తే -1. సో +1 ఉంది కాబట్టి ఇక్కడ అయాన్ అవసరం లేదు. అయాన్ వద్దు, తీసేసేయండి. అయాన్ అవసరం లేదు. పొటాషియం టెట్రాసైనో అరేట్ 3 కాంప్లెక్స్ అంతే. ఈ అయాన్ కొట్టేసేయండి అమ్మ, ఇక్కడ తప్పు ఉంది. పొటాషియం టెట్రాసైనో అరేట్ 3 కాంప్లెక్స్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో పొటాషియం టెట్రాసైనో అరేట్ ఇక్కడ కూడా మైనస్ తీసేసేయండి. ఈ మైనస్ ఇక్కడ అవసరం లేదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా మీరు మైనస్ను కొట్టేసేయండి. ఈ పైన ఉన్న మైనస్ ఇక్కడ రిమూవ్ చేయండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇది ఇంకొక మారు రిపీట్ చేస్తాను చూడండి. ఇది కన్ఫ్యూజన్ ఉంటే ఒకవేళ చూడండి. చూడండి ఈ ఎగ్జాంపుల్ ఇంకొక మారు రిపీట్ చేస్తాం. సో ఇక్కడ 4 సైనైడ్స్ ఉన్నాయి, 4 సైనో. ఎందుకు? దీస్ ఆర్ 4 సిఎన్స్ ఆర్ నెగటివ్ లిగెండ్స్ కాబట్టి సయనో. ఎన్ని ఉన్నాయి? మోనోడెంటేట్ లిగెండ్స్ 4 ఉన్నాయి. టెట్రాసైనో. సో ఫస్ట్ పొటాషియం పాజిటివ్ రాయాలి కదా, పొటాషియం టెట్రాసైనో. అరేట్ అని ఎందుకు రాసినాను అంటే బికాజ్ ఇట్ ఈజ్ ఏ యానయానిక్ కాంప్లెక్స్. ఇక్కడ మైనస్ లేదు, పొరపాటున మైనస్ ఇక్కడ మెన్షన్ చేసినాం. సో క్యాన్సిల్ అయిపోతాయి. సైనైడ్స్ ఆక్సిడేషన్ స్టేట్ సిఎన్కు -1, సిఎన్కు -1 కాబట్టి 4 × -1 అయితే కలిపితే ఎంత? -4. -4లో గోల్డ్కు 3 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి -4లో 3 తీసేసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? -1. సో -1కు ఇక్కడ పొటాషియం +1 సరిపోయింది. +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ నువ్వు మైనస్ రాయనవసరం లేదు. ఈ మైనస్ కొట్టేసుకోండి. ఇక్కడ పొరపాటున మైనస్ పడింది, ఈ మైనస్ను రిమూవ్ చేసుకోండి. పొటాషియం టెట్రాసైనో. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ రాయకుండా అరేట్ ఎందుకు రాసినా? ఇది యానయానిక్ కాంప్లెక్స్ కాబట్టి అరేట్. ఇక్కడ అయాన్ రాయొద్దండి, అయాన్ కూడా బై మిస్టేక్ పడింది. సో పొటాషియం టెట్రాసైనో అరేట్ 3, పొటాషియం టెట్రాసైనో అరేట్ 3 కాంప్లెక్స్ అని రాస్తే చాలు. అర్థమైందా? సో నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో హియర్ Cn ఈజ్ నెగటివ్ లిగండ్. సో నెగటివ్ లిగండ్ both on the name ends with O. సో ఎన్ని ఉన్నాయి మోనోడెంటేట్ లిగండ్స్? 4 కాబట్టి టెట్రాసైనో. సో the complex here it is anionic complex. So the name of the nickel is written as nickelate, tetracyanonickelate. So nickel here the oxidation state is +2. So tetracyanonickelate. -4లో నుండి +2 తీసేస్తే విల్ గెట్ -2. సో కాబట్టి అయాన్. ఇది కరెక్ట్. బట్ ఇక్కడ మాత్రం ఈ మైనస్ను తీసేసేయండి. మైనస్ ఇక్కడ అవసరం లేదు. సో మైనస్ను రిమూవ్ చేయండి. ఇక్కడ ఇక్కడ మాత్రం -2 ఉంది. ఎందుకు అంటే దీన్ని -2ని క్యాన్సిల్ చేయడానికి మనకి ఇక్కడ క్యాటయాన్స్ ఏమీ లేవు. క్యాటయాన్స్ ఇక్కడ ఏం లేవు. సో కాబట్టి టెట్రాసైనోనికలేట్ టు అయాన్. సో ఇట్లా మనము కాంప్లెక్సెస్లో యానయానిక్ కాంప్లెక్సెస్ అన్నీ మనం తీసుకున్నామంటే ఒక్క ఎక్సెప్ట్ దిస్ వన్. సో ఎక్సెప్ట్ దిస్ వన్ రిమైనింగ్ 1, 2, 3, 4. సో రిమైనింగ్ ఆల్ ఆర్ యానయానిక్ కాంప్లెక్సెస్ ఎక్సెప్ట్ దిస్ డయామండ్ సిల్వర్ 1 నైట్రేట్. ఎక్సెప్ట్ దిస్ వన్ రిమైనింగ్ ఆల్ ఆర్ యానయానిక్ కాంప్లెక్సెస్. సో దీంతో మనకు
సో నేమింగు కొంతవరకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఈ స్లైడ్లో ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. సోడియం హెక్సాసయనో ఫెర్రేట్ 2. సోడియం ది నేమింగ్ సోడియం హెక్సాసయనో ఫెర్రేట్ 2 కాంప్లెక్స్. నెక్స్ట్ ఇది చూడండి. సో రాసేటప్పుడు కూడా మనము గ్యాప్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలా, ఎక్కడెక్కడ గ్యాప్స్ అవసరం లేదు అనేది చూపిస్తున్నాను. సో క్యాటయాన్ సోడియం ఇమ్మీడియట్గా బిగ్గర్ స్క్వేర్ బ్రాకెట్, ఐరన్ మెటల్ అయాన్ మెన్షన్ చేసినాను. సో ప్యారెంథిస్లో లిగాండ్, దాని నెంబర్ ఆఫ్ లిగాండ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ హియర్ చూడండి, ఫస్ట్ వి ప్రిఫర్ న్యూట్రల్ లిగాండ్. సో ఎన్ని ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ లిగాండ్స్ ఉన్నాయి. సో ఇవి 2 న్యూట్రల్ లిగాండ్సే, 2 న్యూట్రల్ లిగాండ్స్, ఒకటి నెగటివ్ లిగాండ్ ఉంది. సో ఫస్ట్ వీ విల్ గివ్ ప్రయారిటీ టు న్యూట్రల్ లిగాండ్. సో న్యూట్రల్ లిగాండ్లో మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 2 ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫస్ట్ అమీన్ వస్తుంది, టెట్రామీన్ ఆక్వా క్లోరో, కోబాల్ట్ 3 క్లోరైడ్. సో నేమింగ్ ఎట్లా అంటే టెట్రామీన్ ఆక్వా క్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్, ఇది నేమింగ్. ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం. దీని నేమింగ్ ఏమి? పొటాషియం. సో పొటాషియం ఎన్ని ఉన్నాయి లిగాండ్స్? ఇక్కడ 2 లిగాండ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మోనోడెంటేట్ లిగాండ్, వన్ ఈజ్ న్యూట్రల్ లిగాండ్, అనదర్ వన్ ఈజ్ నెగటివ్ లిగాండ్. సో డయమీన్ టెట్రాక్లోరో కోబాల్టేట్ 2. సో CO ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +2, 4లో నుండి 2 తీసేస్తే +2. సో తీసేస్తే -4లో నుండి 2 తీసేస్తే +2, తీసేస్తే -2. కాబట్టి ఇది ఆక్సిడేషన్ స్టేటు కోబాల్ట్కు 2, కోఆర్డినేషన్ స్పేర్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ లిగాండ్ అంటే యానయానిక్ కాంప్లెక్స్. సో ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే యానయానిక్ కాంప్లెక్స్. కాబట్టి పొటాషియం డయామిన్ టెట్రాక్లోరో కోబాల్టేట్ 2 అయింది, కోబాల్టేట్ 2 కాంప్లెక్స్. సో నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ తీసుకుంటే ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్, ఇది యానయానిక్ కాంప్లెక్స్. ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్ కాబట్టి ఒరిజినల్ నేమ్ కోబాల్టే రాస్తాం. టెట్రాఅమీన్ డైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్, కోబాల్ట్ 3 క్లోరైడ్. సో ఇది సో దీంతో నేమింగ్ ఆఫ్ ద కాంప్లెక్సెస్ కంప్లీట్ అవుతుంది. సో మీకు స్లైడ్స్ మ్యాక్సిమం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము మ్యాక్సిమము రూల్స్ను బేస్ చేసుకొని నేమింగ్ను చూసినారు. సో నెక్స్ట్ క్లాస్లో థియరీస్ ఆఫ్ కాంప్లెక్సెస్ స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజుతో చాలు. థ్యాంక్ యూ.